సో హాయ్ ఫ్రెండ్స్, కొన్ని రోజులుగా మన ఛానల్లో ఫుడ్ వీడియోస్ అయితే రావట్లేదు కదా. ఈ రోజు అయితే మామిడికాయలతో కొత్తగా ఒక డిఫరెంట్ ప్రయోగం అయితే చేయబోతున్నాం. వెంటనే మాకు దగ్గరలో ఉన్న తోటకెళ్ళి అక్కడి నుంచి అయితే మామిడికాయలు అయితే తెచ్చేసాము. తెచ్చిన మామిడికాయల్ని నీట్ గా కడుక్కొని ఒక్కొక్కటిగా అయితే నీట్ గా కోసేసుకున్నాం. నిజానికైతే ఇది నా ఐడియా కాదు, ఇది మా ఫ్రెండ్ కి వచ్చిన ఐడియా ఏంటంటే మామిడికాయలన్నింటినీ కోసేసి దాంట్లో ఉప్పు కారం వేసి దాన్ని కొన్ని రోజులు ఊరబెట్టిన దాన్ని తర్వాత కొన్ని రోజులు ఎండబెట్టి అప్పుడు తినాలనేది మా ఫ్రెండ్ యొక్క ఐడియా. సో ఐడియా కొత్తగా ఉంది కదా అని మేము కూడా చేద్దాం లేరా అని ఓకే చెప్పేసాము. కాకపోతే వాడి పని మొత్తం మాతోనే చేయించాడు, ఐడియా మాత్రమే ఆడిది, మిగతా పని మొత్తం మాదే. సో ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి, తర్వాత అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత గింజ అయితే వేసుకోవాలి. ఇదేంటి కొత్తగా విన్నారా మీరు? అవును నిజమే, నేను కూడా కొత్తగా విన్నాను. మామిడికాయలు ఊడబెట్టడానికి వాటిలో గింజేస్తారని నాకైతే తెలియదు, మా ఫ్రెండ్ చెప్తేనే తెలుసుకున్నాను. మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలిస్తే తెలుసు అని ఈ వీడియో కింద కమెంట్ చేయండి. సో ఇంత చేశాక వీటిని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత బాక్స్ కి అయితే మూత పెట్టి 3 రోజుల తర్వాత అయితే తెరిచి చూద్దాం. తర్వాత పార్ట్ 2 లో ఎండబెట్టిన ప్రాసెస్ అయితే చేద్దాం.